వానలో మామూలుగా లేదు మనోళ్ళే అద్దరు కొడుతున్న వానేడా. నెల్లూరులో మాత్రం ఎండలంట. మామూలు బస్టింగ్ కానీ మామూలు వర్షం కాదు. ఇంద్రా నాయన ఇదే ఇప్పుడు వచ్చాము. ఇక ఇంటికి పోయి ఇల్లు తిప్పుకోవాలా, వంట వండుకోవాలా. బాల్కనీ అయితే మరీ దారుణం అసలు. తీయాల వర్షం ఏమో బీభత్సంగా ఉంది, కానీ క్లైమేట్ బాగుందబ్బా. క్లైమేట్ అయితే ర్యాంపు. నెల్లూరులో ఎండలు మండిపోతున్నాయి. నాకేడేమో చలి చంపేస్తుంది. ఇది అయితే ఏదో చేసుకోవాలి కదా. ఇది మన ఫ్లాట్. ఆ కట్టలు ఎందుకు వేసాను తెలుసా? వెనకాల బాల్కనీ ఉంది. బాల్కనీ బాగుంది అనుకున్నారు, మామూలుగా లేదు, దరిద్రంగా ఉంది. ఎందుకనంటే అక్కడ నేను మొన్న నెల్లూరు పోయేటప్పుడు ఈ పావురాలు అవి వచ్చేస్తున్నాయి. అప్పటికి నేను స్పైక్స్ అవి పెట్టిపోయా. అంటే వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఆ స్పైక్స్ అన్నింటిని పక్క దోసేసి ఈ గూడు పెట్టేసినాయి. ఇంకేం చేయలేక ఆ గూడు నెట్ట తీయలే, గుడ్లు పెట్టున్నాయి. ఇగో ఈ బట్టలు పెద్ద పెద్ద దబరాలు ఉన్నాయి, కొన్ని అడగాల. ఏమో మన వాళ్ళంతా అసలు నిఖిల్ భలే ఎంజాయ్ చేస్తున్నాడు. మా వాడు కృష్ణ చైతన్య ఒకడు, తర్వాత ప్రేమ్ సాయి ఒకడు. భలే ఎంజాయ్ చేస్తున్నాడు. బ్యాచులర్ లైఫ్, ర్యాంపు, అది ఇది అని అన్నాడు. ఇక్కడ చిరిగిపోతుంది. అయ్యా మీకే అయ్యా పెద్దోళ్ళారా చూడండి. చూసారా గుడ్లు ఉన్నాయి, ఇందాక నేను చెప్పాను కదా. ఆ గుడ్లు ఉన్నాయి. ఆ గుడ్డలు తీసేసి మంచిగా మొత్తం తుడిచేసి ఇప్పుడు వంటింట్లోకి పోతే వంటింట్లో అంట్లు ఉన్నాయి. ఇది కడగాల, ఇది కడగాల, పెద్ద కడగాల. తర్వాత డిన్నర్కి ఏదో ఒకటి చేసుకోవాలి. గుడ్లు ఉన్నాయి. నేను శనగపిండితో గుడ్లు ఆమ్లెట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ చేసినాక చేసుకొని తిందామా? ఫస్ట్ అయితే కడగదాం. ఓ జగమే మాయా బ్రతుకే మాయా ఈ గాలిలో. ఈ పెద్ద పాత్ర మాత్రం మామూలుగా లేదు అసలు. బాగానే ఉంటుంది అబ్బాయ, పార్టీలు చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. చిన్నాక కదా ప్రతిసారి మనం బుక్ అయిపోతున్నాం. నువ్వేం చేసుకుంటావు వంటానంటావు. ఇక చూడు నేనేం చేస్తున్నాను. ఇదయా బ్యాచులర్ లైఫా. ఇక్కడ మామూలుగా ఇక్కడ విషయం ఏంటంటే ఎల్లుండి వినాయక చవితికి మాత్రం వీళ్ళు మామూలుగా చేయరు పండగ. మన సైడ్ కూడా చేస్తారు, కానీ మనం బొమ్మల కోసం ఎగబడతాం. పెద్ద పెద్ద బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలని. పక్కన వీధోడు 11 అడుగులు పెడితే మనం 12 అడుగులు 11.5 అడుగైనా పెట్టాలని అనుకుంటాం కదా. వీళ్ళు బొమ్మలు ఎంత అందంగా చేస్తారంటే అంత అందంగా చేస్తారు. పైగా ఒక 2 నెలల ముందు నుంచే వీళ్ళు డోలు ప్రాక్టీస్ చేస్తారు. అబ్బా డోలు మాత్రం ఒక్కొక్క గ్యాంగ్ ఒక్కొక్క లాగా వచ్చి వాళ్ళ వెరైటీస్ అనేవి చూపిస్తుంది అనమాట. ఆ ప్లేయింగ్ విధానాలు ఇవన్నీ వేరే లెవెల్లో ఉంటుంది. మీకు వినాయక చవితి జరిగేటప్పుడు మీకు ఆ లాగ్ చేస్తాను చూడండి, మామూలుగా ఉండదు అసలు. పాలగిల్లు కడగడం మాత్రం పెద్ద టేస్ట్. ఇల్లు దుడుచుకొని వంట చేసుకుందాం. దరిద్రం ఏంటంటే మన దగ్గర ఎర్రగడ్డలు అయిపోయినాయి నిన్నే. మూడు గుడ్లు ఆమ్లెట్ వేసుకుందాం. ఇది మన వంట. డిన్నర్ అయిపోయిందప్ప. ఇప్పుడు పోయేసి సాయన్న పంచిస్తాను. రేపు ఉదయం మాకు ఇది వినాయక చతుర్థి కదా, వాళ్ళు ట్రెడిషనల్ అటైర్లో రమ్మన్నారు. మనం మామూలుగా పోతామా, ర్యాంప్ పాటిస్తాం. పోయి పంచి తీసుకొస్తా, చెక్కేయడమే. పంచి అయితే తీసేసుకున్నాం మావా. ఇంక రేపు చూద్దాం దీని ఎవరు విందాం. ఆఫీస్కి పంచి కట్టుకుని మాట. రేపు వీడియోలు కలుద్దాం.